ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ బాబా గారి ఆశీర్వాదం వల్ల అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో, ఎలాంటి సందేశాలను ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం మరి. ఆ బాబా గారి ఆ సందేశం ఏంటో వినే ముందు మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాబా గారి సందేశాలు ఎన్నో వినాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియోలో బాబా గారు, "బిడ్డా తొందరపడకు, ఆత్రపడకు. మంచి దారిలో వెళ్తున్నా కూడా నీకు సరైనటువంటి ఫలితాలు రాలేదని, మంచివాళ్లకు ఎప్పుడూ మంచి జరగదు కదా బాబా! అలాంటప్పుడు మంచి దారిలో నేనెందుకు నడవాలి?" అంటూ చెడు దారికి మళ్ళబోతున్నావు. చెడు ఆలోచనలు నీలో మొలకెత్తబోతున్నాయి. వద్దు బిడ్డా, ఆత్రపడకు. కొంచెం ఓపికగా, నిదానంగా ఉండు. నీకు కావాల్సింది, నీకు రావాల్సింది, నీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను. ఇక ముందు ముందు నీకు రాబోయే రోజులన్నీ అమృత గడియలు, అద్భుత దినాలే. మంచి సమయం నీకు ఆసన్నమైంది. అదేంటో నేను చెప్పేది కాసింత ఓపిక పట్టుకొని నా మీద నమ్మకంతో కాసేపు నా మాటలు విను బిడ్డా, నీకు చక్కటి దారి దొరుకుతుంది అంటూ బాబాగారు తన బిడ్డలకు, దారి తప్పబోతున్న తన బిడ్డలకు అద్భుతమైన సందేశాన్ని ఈరోజైతే తీసుకొచ్చారండి. బాబాగారి సందేశాలు వినబోయే ముందు బాబా మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గౌరవం ఉన్నవాళ్ళు ఒక్కసారి మనసులో ఓం సాయిరాం అంటూ వీడియో చూడటం మొదలుపెట్టండి. ఇక నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి. తనకు 35 పైన వయసైనా గూడా పెళ్లి అవ్వలేదు ఆ అబ్బాయికి. ఎన్ని సంబంధాలొచ్చినా పెళ్లి అన్నది సెట్ అవ్వలేదు. ఇక చాలా విసిగిపోయాడు సంబంధాలు చూసి చూసి. అంటే రెగ్యులర్‌గా బాబా గుడికి వెళ్ళొస్తుంటాడు. బాబా భక్తుడన్నమాట. అక్కడ ఒక వ్యక్తి తనను పలకరించాడంట. "ఏంటి నాయనా పెళ్లి కోసం బాబా దగ్గర వేడుకొని వస్తున్నావా? మంచిదేలే" అని చెప్పి అన్నాడట. ఇక మాటల తర్వాత ఏం తెలిసింది అంటే, "మీరెవరు? ఏంటి?" అనంటే, "నా గురించి మీకెలా తెలుసు" అంటే, "నీ మొగం చూస్తేనే, నీ ఫేస్ చూస్తేనే నాకు తెలిసింది నాయనా, ఇలా నీకు పెళ్లి కాలేదని" అని చెప్పి చెప్పారంట. ఇక ఆ అబ్బాయి సరే అని ఆ గురూజీ దగ్గర పూజ చేయించిన వారంలోనే మంచి సంబంధం, ఒక సంబంధం వచ్చిందంటండి. వచ్చాక ఆ సంబంధమే ఖాయమైపోయింది ఆ అబ్బాయికి. ఇక పెళ్లి ఖాయమైపోయింది. శ్రావణ మాసంలో పెళ్ళిని నాకు నిన్ననంగా ఇన్విటేషన్ తీసుకొనొచ్చి ఇచ్చాడు. అక్క ఇంకో 1 మంత్‌లో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా సాక్షాత్తు బాబా గారే ఆ గురూజీని నాకు పరిచయం చేసినట్టు అనిపించింది. నాకైతే గురూజీ గారు చెప్పిన ఆహ్, ఆ పూజలు గాని, ప్రతి ఒక్కటి ఆయన చెయ్యటం వల్ల నాకు చాలా మంచి జరిగిందక్క. మీరు గూడా మీ వీడియోస్‌లో ఎవరికైనా చెప్పండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు గురూజీని ఒకసారి కన్సల్ట్ అవుతారు గదా! అని ఆ అబ్బాయి నాకు చాలా నమ్మకంగా చెప్పాడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్టు చెప్తారు. నిజంగా ఒక్కసారి నమ్మకంతో గురూజీకి కాల్ చేసి చూడండి. ఆ ప్రతిఫలం అన్నది మీకే తెలుస్తది. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్‌కి కాల్ చేయండి. 96698722. మీకు ఎలాంటి సమస్యలున్నా ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు జెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి. ఆ ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశాలకు వెళ్ళాలన్నా, ధనం నిలకడగా లేకపోయినా, భార్యాభర్తల మధ్య అస్తమానం గొడవలు ఉన్నా, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు ఎక్కువైపోయినా, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ. ఒక్కసారి నమ్మకంతో గురూజీని కన్సల్ట్ అయ్యి చూడండి. చక్కటి ఫలితాలనైతే మీరు అందుకుంటారు. బిడ్డా కొంచెం ఓపిక పట్టు. కాసింత ఓపిక పట్టు. నీ సమయమంటూ నీకు రాబోతోంది. ఆ సమయాన్ని నీకోసం నేనే స్వయంగా తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టబోతున్నాను. ఆలోపు చెడు దారులకి వెళ్ళకు బిడ్డా. చెడు దావలు తొక్కకు. చెడు సావాసాలకు వెళ్ళకు. చెడు ఆలోచనలు చెయ్యకు. నీకు కావాల్సింది కొంచెం ఓర్పు, సహనం, మనసుకి కొంచెం నెమ్మదిగా సర్దు చెప్పుకోవటం. బిడ్డా నువ్వు పడేసేది తింటుంది. కుక్కను చులకనగా చూస్తావు. అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా నీకు? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్కైనా కష్టపడి సంపాదించుకో బిడ్డా. పరమాన్నం కోసం ఒకరి ముందు ఎప్పుడూ చెయ్యి చాపకు బిడ్డా.
ఆడదానికి డబ్బు పిచ్చి, మగవాడికి ఆడదాని పిచ్చి ఎప్పుడూ ఉండకూడదు బిడ్డ. దానివల్ల చాలా నష్టాలు కలుగుతాయి. ఆడదానికి డబ్బు పిచ్చి ఉంటే ఆ ఆడది ఎలాంటి పనులు చేయటానికైనా వెనకాడదు. అదే మగవాడికి ఆడదాని పిచ్చి ఉంటే ఏ ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవటానికైనా సరే దిగజారిపోతాడు. జీవితం చాలా అందమైనది బిడ్డ. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు అస్సలు వద్దు బిడ్డ. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు. ఆనందంగా జీవించు. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిదమ్మా. శ్రమ అనేది బావిలో నీరు లాంటిదని గుర్తుంచుకో. రోజూ స్నానం చెయ్యాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి బిడ్డా. ఎవరిని, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో కలపాలో అన్నీ నాకు నీ సాయికి ఎప్పుడో తెలుసు బిడ్డా. ఆ సమయానికి అలా చేస్తాను. ఏది చేసినా కూడా ఒక్కసారి ఆలోచించు బిడ్డా. జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు బిడ్డా. అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నించు. మొక్క పెరిగేటప్పుడు పోసే నీళ్లే ఆ మొక్కకు ప్రాణం పోస్తాయి. అలా ఎదిగేటప్పుడు చేసే పనులే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి బిడ్డా. ఒకటి గుర్తుంచుకో తల్లి, ఎంత చెప్పుకోలేని బాధ మన గుండెల్లో ఉన్నా కూడా అది దిగమింగుకొని నీ వాళ్ళ కోసం నవ్వుతూ, నటిస్తూ బ్రతకడమే జీవితం అంటే కదా! అవునా? ఇంట్లో వస్తువులు పెరిగితే కొద్దిగా స్వేచ్ఛగా మసిలే అవకాశాన్ని కోల్పోతావు. అలాగే మనసులో కోరికలు పెరిగితే కొద్దిగా సంతోషంగా జీవించే క్షణాలను కూడా కోల్పోతావని గుర్తుంచుకో బిడ్డ. ఆలోచనలు ఎక్కువ రానివ్వకు. జీవితం అనేది అవకాశమైతే దాన్ని వదలకు. ఒక బాధ్యత అయితే నెరవేర్చు. ఒక ఆశయం అయితే సాధించు. ఒక శోకం అయితే తట్టుకో. ఒక పోరాటం అయితే జయించు. నాకు సాయం రావడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకో. ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పని చేయటం నేర్చుకోగలిగావు కాబట్టి. తప్పు చేసిన వారికి ఒక అవకాశాన్ని ఇవ్వు బిడ్డ, సరిదిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో అస్సలు అవకాశం ఇవ్వకు తల్లి. ఎక్కువగా మాట్లాడకు. అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు బిడ్డ. అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుందని గుర్తుంచుకో. నీకున్న చిన్న జీవితంలో నిన్ను ఇష్టపడేవారెవరో, అభిమానించేవారెవరో, ప్రేమించేవారు ఎవరో దొరకటం కష్టం. ఈ సువిశాల ప్రపంచంలో నువ్వు ఎంత, ఇసుకరేణు అంత. ఒక విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ. ఈ సుఖ దుఃఖాలు, అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి. జీవితంలోకి వస్తూ పోతూనే ఉంటాయి. భరించాలి. ఇది అనివార్యం మాత్రమే బిడ్డ. కొన్నిసార్లు బాధపడుతూ ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటావు. దీనికి నేను ఇంత బాధపడానా అని నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకుని మళ్ళీ బాధపడతావు. మళ్ళీ ఆ రోజులు రావద్దని జ్ఞాపకాలకి ఉండేటటువంటి శక్తే అలాంటిది కదా బిడ్డ. కొంతమంది ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చు, కానీ దయార్థ హృదయంలో మాత్రం చాలా గొప్పవాళ్ళు. సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు తల్లి. నువ్వు సంపాదిస్తే ఓర్వలేని వారు, నువ్వు ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. ఇంకొందరు ఇలాంటి వాళ్ళకైతే అసలు కొదవే లేదు. కొందరు మంచిగా ఉంటే కూడా కుళ్ళు పడతారు. వీళ్ళకు లేదు, అదేమి లేకుంటే చులకనగా చూసి నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు బిడ్డ. నువ్వు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే జీవితం. ఒకరి ఇష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు. అందులో
కష్టం పూర్తిగా అర్థమవుతుంది. పూర్తి తృప్తితో ఉండేవాడు నిజంగా ధనవంతుడు బిడ్డ. అవునా? వ్యక్తి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడని గుర్తుంచుకో. అందుకే ఆవేశాలు అనర్థానికి దారితీస్తాయి బిడ్డ. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరాగా నిలిచేవారే మనిషికి నిజమైన బంధువులు కదా. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం బిడ్డ. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడను ఇస్తుందో దానిని కోవెలుగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరంగా పూజించు బిడ్డ. నీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావు. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించే వారికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్లకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి ఉన్న అహం వాళ్ళని ఒప్పుకోనివ్వదు. నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువను ఇస్తారు. లేని విషయాన్ని ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపెడతారు. ఒకటి గుర్తుంచుకో తల్లి, ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. నీ పరిమితికి మించిన ప్రేమ, నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకువెళ్తాయి. ఆస్తి ఉన్నవాడు ధనం పంచగలడు, గుణం ఉన్నవాడు హృదయాన్ని పంచగలడు. పంచిన ధనం ఆ రోజే ఖర్చయిపోతుంది గాని పంచిన హృదయం మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది బిడ్డ. పంచిన ధనం ఆ రోజు ఖర్చయిపోతుంది గాని పంచిన హృదయం మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది బిడ్డ. పందుల సావిడిలో పావురాలు ఇమడలేవు. అలాగే మూర్ఖుల పక్కన మంచివాళ్లు బ్రతకలేరని గుర్తుంచుకో బిడ్డ. ఆకాశం ఎంత దూరం వెళ్ళినా సముద్రం తన రూపాన్ని వదులుకోదు. తనలోనే దాచుకుంటుంది, తనతోనే ప్రయాణిస్తూ ఉంటుంది. నీ మీద ఇష్టం కూడా అంతే బిడ్డ. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో నీకు మంచి ఏది చెడు ఏది అన్నది అర్థమైందని భావిస్తున్నాను. నీ చెడు ఆలోచనలను, చెడు దారిలోకి వెళ్ళాలి అనే ఆలోచనల్ని మార్చుకుంటావని అనుకుంటున్నాను అంటూ ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.